అందరినీ దేవుడు ఒక పర్పస్ మీద పుట్టిస్తున్నాడు, కానీ అందరినీ ఆయన వాడుకుంటున్నాడా? వాడుకోవట్లా. కొందరు సాతాను చేతిలో వాడబడుతున్నారు, కొందరు మాత్రమే దేవుని చేతిలో వాడబడుతున్నారు. మీకు ప్రశ్న రావచ్చు, అందరినీ దేవుడు ఒక పర్పస్ మీద పుట్టిస్తే, అందరినీ దేవుడు ఈ భూమి మీదకి తన కోసమే పంపిస్తే, ఒక కారణంతోనే పంపిస్తే, అందరూ తన కొరకు వాడబడాలన్న ఉద్దేశంతోనే అమ్మ కడుపులో 9 నెలల పాటు నిర్మాణం చేస్తే, మరి అందరూ ఎందుకు వాడబడట్లేదండి? దేవుడు ఎందుకు అందరినీ లాక్కోవట్లేదు? దేవుడు ఎందుకు అందరినీ ఆకర్షించట్లేదు? దేవుడు ఎందుకు అందరినీ తన దగ్గర చేసుకోవట్లేదన్న భావన ఒకవేళ మీకు కలిగితే కలగొచ్చు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బానిసలుగా చేయాలనుకోలేదు, స్వతంత్రులుగా చేయాలనుకున్నాడు. స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు, నీకంటూ ఒక చాయిస్ ఇచ్చాడు. ఇదిగో జీవమును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవం కావాలంటే జీవం తీసుకో, మరణం కావాలంటే మరణం తీసుకో. నాతో నడవాలనుకుంటే నాతో నడువు, దుష్టుడితో నడవాలనుకుంటే దుష్టుడితో నడువు. మంచి చేయాలనుకుంటే మంచి చేయి, చెడే చేద్దాం అనుకుంటే చెడే చేసుకో. నిన్ను ఎవ్వరూ ఆపరు, అందరికీ స్వేచ్ఛ ఉంది.